Hello guys, welcome to the review of the movie Tandel acted by Naga Chaitanya garu and Sai Pallavi garu. Review లోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షాట్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా తాండేల్ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే గుడ్, అంటే నాట్ ఎక్స్ట్రాడినరీ, గుడ్ మూవీ. అంటే ఏదో ఒకటి మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది, అదేంటనేది కొంచెం డిస్కస్ చేద్దాం. బేసిక్గా సినిమాలో సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీ సీన్స్ అయితే ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ ఆ పాకిస్తాన్లోని సీన్స్ ఏవైతే ఉంటాయో చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ సీన్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి, చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి. అండ్ ఆ టైంలో పర్ఫార్మెన్సెస్ కూడా అసలు ఇంకా టాప్ నాచ్ ఉంటాయి. ఇంకా సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు లిటరల్లీ నెక్స్ట్ లెవెల్లో చేశారు ఆ సీన్స్లో, ఆ సిచ్యువేషన్స్లో. సో ఇంకా ఆ పర్ఫార్మెన్సెస్ పరంగా కావచ్చు, ఆ సీన్స్ పరంగా కావచ్చు, అవి చాలా బాగుంటాయి. అండ్ కొన్ని సీన్స్ అయితే లిటరల్లీ ఇంకా చాలా ఎక్కువగా ఏడిపిస్తాయి కూడా. సో ఆ కైండ్ ఆఫ్ సీన్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ బాగా అనిపిస్తాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా యూనో ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇంటర్వెల్కి ముందు ఒక సీక్వెన్స్ వస్తుంది అనమాట, ఒక యూనో బోట్ల సీక్వెన్స్. అది చాలా బాగా అనిపిస్తుంది, చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేసిన ఫీలింగ్ ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడా. సో అది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ యూనో అక్కడ నుంచే స్టోరీ అనేది ఇంకా మెయిన్ మలుపు అయితే తిరుగుతుంది కాబట్టి సో అదంతా కూడా బాగానే ఉంటుంది. బట్ ఎటొచ్చి చిన్న పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఏదైతే మనకి వీళ్ళ లవ్ స్టోరీ చూపిస్తారో అది అంత సాలిడ్గా ఉన్న ఫీలింగ్ అయితే రాలేదు. సో అది వచ్చిన ప్రాబ్లం. అంటే బాగానే ఉంది, దానివల్లే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కనెక్ట్ అయ్యాయి. అండ్ ఆ సీన్స్ నుంచి ఇంకా ఫర్దర్గా యూనో వేరే సీన్స్కి వెళ్ళి అక్కడ ఎమోషనల్ అవుతాం. బట్ మనకి ఎమోషనల్ అవ్వడానికి కారణమైన సీన్స్ సెకండ్ హాఫ్లోవే. ఫస్ట్ హాఫ్లో జరిగిన ఈ ట్రాక్ అనేది మేబీ సెటప్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇంకొంచెం సాలిడ్గా ఉంటే బాగుండేమో అనిపించింది. అంటే ఏదో చిన్న వెలితి, ఆ లవ్ స్టోరీ ఎందుకో అంత ప్రాపర్గా యూనో అంత హై లెవెల్ బాండింగ్తో ఉన్నట్టుగా అలా అనిపించలేదన్నమాట. సో అదొక్కటి చిన్న పాయింట్. అదర్ దాన్ దట్ ఇంకేమీ లేదు. బేసిక్గా సినిమాలో యూనో లవ్ స్టోరీ ఎంత ఇంపార్టెంటో అటు తాండేల్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. బేసిక్గా డైరెక్టర్ గారు బయట ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతా అని చెప్పింది ఏంటంటే ఈ సినిమాకి లవర్స్ 2-3 సార్లు రిపీట్లు వేస్తారు అని చెప్పారు. బట్ యూనో నన్ను అడిగితే ఈ సినిమాలో లవ్ స్టోరీ కంటే ఆ తాండేల్ క్యారెక్టరైజేషనే 100% జస్టిఫికేషన్తో ఉంటుంది. అంటే ఆ తాండేల్ అంటే నాయకుడు అనేదానికి ఎప్పుడూ కూడా డైవర్షన్ ఉండదు. యూనో దాంట్లో 100% ఒక ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది 100% అనుకున్న దానికే స్టిక్ అయ్యి ఉంటుంది. బట్ లవ్ ట్రాక్లో ఏంటంటే కొంచెం ఆ డైవర్షన్ ఉంటుంది. సో అదనమాట పాయింట్ ఇక్కడ. సో ఆ డైవర్షన్ వల్ల ఎందుకు ఇదంత ప్రాపర్గా జస్టిఫికేషన్ జరిగిన ఫీలింగ్ అయితే రాలేదు. సో అది సిచ్యువేషన్. అది డైవర్షన్ కాకపోవడం వల్ల తాండేల్ క్యారెక్టరైజేషన్కే పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ జరిగిన ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో అదొక్కటి అదే చిన్నది మిస్ అయిన ఫీలింగ్ వచ్చి ఏదో చిన్న వెలితిలాగా అనిపిస్తూ ఉంటుంది. అదర్ దాన్ దట్ ఇంకేమీ లేదు. మొత్తం అంతా కూడా అసలు బాగా అనిపిస్తుంది మూవీ అంతా కూడా. కొన్ని సీన్స్ లిటరల్లీ 2 కూడా ఉంటాయి. ఆ పాకిస్తాన్లో ఉన్న సీన్స్ ఎస్పెషల్లీ నాయకత్వం రిలేటెడ్ సీన్స్ కావచ్చు, లేదంటే యూనో ఇండియన్ ఫ్లాగ్ రిలేటెడ్ సీన్స్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. అండ్ యూనో కథను కూడా చాలా ప్రాపర్గా చూస్ చేసుకున్నారు. అక్కడ ఒక ఆర్టికల్ని తీసుకొని మధ్యలో యూనో ఆ ఆర్టికల్ రావడం, సో అంటే రావడం లేదంటే రద్దు చేయడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. సో ఇంకా దాన్ని సినిమాకి కనెక్ట్ చేయడం ఇవన్నీ కూడా చాలా బాగా కుదిరాయి ఆ కథకి. సో స్టోరీ పరంగా అయితే బాగా అనిపిస్తుంది. మంచి స్టోరీ, మంచి యూనో ఎమోషన్స్ ఉండే కైండ్ ఆఫ్ స్టోరీనే చూస్ చేసుకున్నారు.
సో డెఫినెట్‌గా బాగా జస్టిఫికేషన్ జరిగిందని చెప్పొచ్చు వాటన్నిటికి కూడా. ఎటొచ్చి ఏమంటే అదే చెప్తున్నాను కదా! ఆ ఫస్ట్ హాఫ్‌లో ఆ లవ్ స్టోరీ ఇంకొంచెం బెటర్‌గా కనెక్ట్ చేసుండొచ్చు అనిపించింది. అంతే అంతకు మించి ఇంకేమి లేదు. ఓవరాల్‌గా మూవీ అయితే గుడ్ మూవీ అని చెప్పొచ్చు. బట్ నాట్ వెరీ ఎక్స్‌ట్రార్డినరీ. సో అది పాయింట్. అండ్ ఇంక ఆర్టిస్ట్‌ల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం అందరూ చాలా బాగా చేశారు. సాయి పల్లవి గారి కోసం, నాగ చైతన్య గారి కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు 2 కూడా అసలు కొన్ని కొన్ని సీన్స్‌లో లిటరల్లీ నెక్స్ట్ లెవెల్‌లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు వాళ్ళు. అండ్ మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా వాళ్ళు వాళ్ళకిచ్చిన మేరకు వాళ్ళందరూ కూడా బాగా చేశారు. ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ ఏదైతే కాన్సెప్ట్‌ని తీసుకున్నారో దాన్ని పర్ఫెక్ట్‌గానే ఎస్టాబ్లిష్ చేశారు. సెకండ్ హాఫ్ కావచ్చు, మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్‌గానే ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఆ లవ్ ట్రాక్‌లో ఉండే సీన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకొంచెం బెటర్‌గా ఉండుంటే బాగున్నేమో అంతే. అంతకుమించి ఇంకేం లేదు. సో డైరెక్షన్ కూడా వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అది మనకందరికీ తెలిసిందే. అండ్ బీజీఎమ్స్ కూడా గుడ్. కొన్ని సీన్స్ బేసిక్‌గా బీజీఎమ్స్ వల్లే చాలా బాగా కనెక్ట్ అవుతాయి మనకి. అంటే అవి బాగా ఐదర్ ఎమోషనల్ చేస్తాయి లేదంటే ఎలివేట్ చేస్తుంటాయి. సో బీజీఎమ్స్ అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ బీజీఎమ్స్ విషయంలో ఒకటే ఒక చిన్న పాయింట్ ఏంటంటే అదొకటి ఉంది కదా! టిడిడిడి అని వస్తుంటది. అది ప్రతిసారి వస్తుంటది. అంటే హీరో రిలేటెడ్‌గా ఏదన్నా ఒకటుంటే చాలు నేనొచ్చేసా అన్నట్టు ఆ బీజీఎం వచ్చేస్తుంటది. సో అదొకటుందనమాట. దానివల్ల ఏంటంటే అంటే కొంచెం వేరేదేదన్నా వస్తే బాగున్నేమో అనే కైండ్ ఆఫ్ ఫీలొచ్చింది. కొంచెం వేరే ట్యూన్స్ ఇంకేమైనా వస్తే బాగున్నేమో గదా! అని కూడా అనిపిచ్చింది మధ్య మధ్యలో. బట్ డెఫినెట్‌గా అది కూడా బావుంది. అండ్ మిగతావన్నీ కూడా బావున్నాయి. సో మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. అవి కూడా బాగా జస్టిఫికేషన్ చేసాయి మూవీకైతే. సో ఓవరాల్‌గా మూవీ అయితే గుడ్ మూవీ. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'తాండేల్' సినిమా గురించి చెప్పాలంటే 'తాండేల్' అంటే నాయకుడు అని చెప్పి మనకి చెప్పారు కదా సినిమాలో. సో బేసిక్‌గా ఈ సినిమాలో లవ్ స్టోరీ కంటే నాయకుడే ఎక్కువగా ఎలివేట్ అవుతాడనిపిస్తది. నాకైతే మాత్రం. బట్ డెఫినిట్‌గా బావుంది మూవీ అయితే మాత్రం. అదైతే క్లియర్. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 4/5. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథర్. మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.